రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రష్యాలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజా సమాచారం ప్రకారం రష్యాలోని ప్రసిద్ధ పర్యాటక నగరం మరియు నల్ల సముద్ర తీర ప్రాంతమైన సోచ్లోని చమురు డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారీ చమురు ట్యాంకర్ పేలిపోయి సుమారు 100 చదరపు మీటర్ల మేర మంటలు వ్యాప్తించాయి. ఈ ఘటనలో దాదాపు 1200 టన్నుల డీజిల్ నిల్వ ఉన్న ట్యాంకర్ అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు 120 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సోచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంతో భాగంగానే ఉక్రెయిన్ వరుసగా ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని రష్యా అధికారులు వెల్లడించినప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ డ్రోన్ దాడులతో రష్యాలోని నోవరోసిస్క్ వంటి ఇతర రేవు పట్టణాలు కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితే తీవ్రతరం దాల్చిందని చెప్పవచ్చు. ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రకంపనలు చల్లారక ముందే మరోవైపు రష్యా ఉక్రెయిన్ దాడులు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ప్రధానంగా రష్యాలో ఉన్నటువంటి ఇంధన కేంద్రాలని లక్ష్యంగా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్లతో విరుచుకబడుతూనే ఉంది. ఇక ఈరోజు మనం చూసాం అనేక దాడులు ఇంధన కేంద్రాల్లోని లక్ష్యంగా చేసుకొని అటు ఉక్రెయిన్ వరుసగా భీకరమైన దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే రష్యాలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా భావిస్తున్నటువంటి నల్ల సముద్రం తీర ప్రాంతంలో ఉన్నటువంటి సోచులో ఉన్నటువంటి ఒక పెద్ద ఇంధన కేంద్రంపై కూడా ఒక్కసారిగా డ్రోన్లతో విరుచుకబడింది. ఈ యొక్క మంటలు దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేరకు మంటలు వ్యాపించాయి. ఇందులో దాదాపు 1200 టన్నుల డీజిల్ నిల్వ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రాణ నష్టం పెద్దగా జరగపోయినప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక ఈ రష్యాలో జరుగుతున్నటువంటి వరుస దాడులు, ఈ భీకరమైనటువంటి ఇంధన కేంద్రాలపై జరుగుతున్నటువంటి దాడులతో అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో దేశాల్లో ఉన్న ప్రధాన దేశాలకు అటు ఆయిల్ సరఫరాకు సంబంధించిన విషయాలు కావచ్చు, గ్యాస్ సంబంధించిన విషయాలు కావచ్చు, కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా సంబంధించినటువంటి యుద్ధ ప్రకంపనలో వివిధ దేశాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆ ప్రభావం కూడా మన ముఖ్యంగా భారతదేశానికి చమురు సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు జరిగినటువంటి రష్యాలో ఈ ఉక్రెయిన్ జరిపినటువంటి దాడిలో దాదాపు 1200 టన్నుల డీజిల్ నిల్వ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 120 మంది సిబ్బంది దాని మంటల మొత్తం కూడా పూర్తిగా అదుపులో చేసే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆస్తి నష్టం అంటే భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్పై ఖచ్చితంగా ప్రతిచర్య తీసుకుంటుందని వైపు రష్యా అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఉక్రెయిన్ మాత్రము ఆర్థిక మూలాలే, అంటే రష్యా సంబంధించినటువంటి ఆర్థిక మూలాలే లక్ష్యంగా చేసుకొని వరుసగా డ్రోన్లతో దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఇంధన కేంద్రాలని, ప్రధానంగా ఇంధనం, చమురు సంబంధించినటువంటి వాటిపైనే ఎక్కువగా భీకరమైన డ్రోన్లతో దాడులు చేస్తూ అవుతుంది. ఇలాంటి దాడులు ఇంకా మున్ముందు జరిగితే మాత్రం యుద్ధం మాత్రం, అంటే ఒకవైపు అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా చల్లారక ముందే మరోవైపు రష్యా, ఉక్రెయిన్ వరుసగా ఈ యొక్క యుద్ధం స్పీడప్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకన్నిటి కూడా తీవ్ర నష్టం దాటిల్లే అవకాశం. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే కొంత గ్యాస్ విషయంలో, అదేవిధంగా వంట గ్యాస్ విషయంలో కావచ్చు, మరోవైపు ముడి చమురు విషయంలో కావచ్చు, ఇప్పటికే కొంత ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్, అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్ జరుగుతున్నటువంటి ఈ యొక్క భీకరమైనటువంటి యుద్ధ ప్రపంచాల నేపథ్యంలో మరింత ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి దీనిపై ఖచ్చితంగా స్పందించాల్సిన
తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా దాడులు ఇంకా చల్లారక ముందే మరోవైపు రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, మళ్ళీ యుద్ధ ప్రకంపనలు స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి స్పందించాలి, ఈ దేశాలన్నిటితో సమన్వయం కుదుర్చుకొని ఒప్పందం కుదుర్చుకొని వారికి శాంతి చర్చలు జరపాలంటూ కూడా రాజకీయ విశ్లేషణలో చెప్తే పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.